జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రక్తం చెరిపిన గీత దాటినా మేముందే నా ప్రాణాలు తీసుకుంటా. ఇంకా మీకు ఇక్కడే ఉండాలనిపిస్తుందా? ఇలాంటివి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందా? మంగా, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ చుట్టి రాసిపెట్టి ఇంట్లో నుంచి పారిపోయే పనులు చేయకు. బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకో. ఇల్లు స్కూలు అంతే, ఇంకేం ఆలోచించుకు. వింటున్నావా? హర్ష డాడీని చూస్తుంటే చాలా బాధగా ఉంది మమ్మీ. పాపం అనిపిస్తుంది. దాని గురించి నేను చూసుకుంటాను, నువ్వు స్కూల్కి వెళ్ళు. పాపం తాతయ్యకి చేయి నొప్పి తగ్గిందో లేదో, నాన్నమ్మ ఇంకా ఏడుస్తుందేమో. అన్నింటి గురించి నేను చూసుకుంటానన్నాను కదా, వేసుకో. చారుకేశా, దివ్యమ్మా, మంగని జాగ్రత్తగా స్కూల్లో డ్రాప్ చేసిరా. అలాగేనమ్మా. రామ్మా. ఒక్క నిమిషం అంకుల్. డాడీ. ఏంటి బంగారం? సారీ డాడీ. దేనికి బంగారం? నా వల్లే కదా ఇదంతా. నా వల్ల మీకు తాతయ్యకి గొడవైంది. నాన్నమ్మ మీకు దూరంగా ఉంది. చిన్న నాన్నమ్మ, బాబాయ్, పిన్ని అందరూ మీకు దూరంగా ఉన్నారు. వెరీ సారీ డాడీ. లేదు బంగారం, నీ వల్ల కాదు. నిజం చెప్పాలంటే నీ వల్లే నేను మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టాను. నానమ్మకు తాతయ్యకు దగ్గరగా ఉంటున్నాను. మనం కలవకపోయి ఉంటే ఎప్పటికీ నేను ఇంట్లో అడుగుపెట్టుండేవాన్నే కాదు. థ్యాంక్ యూ బంగారం. నిజంగా అంటున్నారా డాడీ? నేనెప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా బంగారం? అదే అడగబోతున్నాను డాడీ. మీరెప్పుడు నాకు నిజమే చెప్పాలి. నా వల్ల, మమ్మీ వల్ల మీరు బాధపడ్డా సరే, మాకు మీరు నిజమే చెప్పాలి. సరే, మమ్మీ, నువ్వు, నేను వేరు కాదు బంగారం. మనమంతా ఒకటే. కష్టమైనా సంతోషమైనా మనం కలుసుంటాం. మిగతా అందరినీ కలుపుకుంటాం. నువ్వు ఏ గిల్టీ పెట్టుకోకు. సరే పద, స్కూల్ డ్రాప్ చేస్తాను, పద. డాడీ, చారుకేశ అంకుల్ నన్ను డ్రాప్ చేస్తారు. నేను వెళ్ళొస్తాను డాడీ. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ టూ బంగారం. బంగారు తల్లి. బాయ్ డాడీ. బాయ్ నాన్న. జాగ్రత్త. అదివో అల్లదివో శ్రీహరివాసము ఏడుకొండల వాసము. అంతా 7 hills తాతయ్య వల్లే అంకుల్. అవును మంగమ్మ, ఈయన వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఆ తాతయ్యకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వాలి అంకుల్. ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇది కదా జీవితం అంటే. మంగమ్మ, ఛాన్స్ దొరికిందమ్మా, పద. యారా చారుకేశా, పిల్లని తీసుకొని స్కూల్కి బయలుదేరావా? ఏంట్రా మిడిగుడ్లేసుకుని అలాగే చూస్తున్నావు? ఓ, మేము మాట్లాడుకోకూడదు కదూ? ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఒకసారి కిందకు చూడండి. చూసా. అయితే ఏంటంట, కింద ఏమైనా ల్యాండ్ మైన్ ఉందా? గేట్ దాటి వచ్చేసానే. ఎవరు చూడలేదు కదా?
ఇదిగో చారుకేసు, ఈ విషయం ఎవరికి చెప్పకే, నీ మధ్య నా మధ్య ఉండాలి. ఆగండి. ఏంట్రా? గీత దాటినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. ఓ, అంటే నిన్న ఈ పిల్ల గీత దాటిందని మా బావగారు చేయి కోసుకున్నట్టు ఇప్పుడు నేను గీత దాటినందుకు నువ్వు చేయి కోసుకోబోతున్నావా? కరెక్ట్ గా చెప్పారు. ఏమి రోయ్, బ్యాగులో కత్తులు పెట్టుకు తిరుగుతున్నావు? అసలు నువ్వు పిఏవా ఫ్యాక్షనిస్టువా? చెయ్యి కోసుకొని కూడా అరవేంట్రా? నొప్పి లేదా? అరవాల్సింది నేను కాదు, అప్పనంగా ఈ ఇంటి ఉప్పు కారం తింటూ ఒళ్ళు మందవెక్కి షుగర్ పెంచుకున్న మీరు. నేనా? ఏమంటున్నాడు వీడు? చెయ్యి కోసుకుపోయింది. నీకు షుగర్ ఎక్కువైపోయి చెయ్యి దగ్గర తెలియట్లేదు. ఓరి నీ మొహం మండ, నా చెయ్యి కోసావేంట్రా? అమ్మో 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 రక్తం! అమ్మో 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 రక్తం! బాబోయ్ బాబోయ్ రక్తం! బాబోయ్ అమ్మో 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 అమ్మో! ఏమైందయ్యా? ఏమైంది? ఏమైందన్నా? నాన్న ఏమైంది నాన్న? చేతికి రక్తం ఏంటి? ఏమైందయ్యా? చెప్పు నాన్న. అయ్యో ఏమైంది అంకుల్? అది ఈ చారు కేసేగాడు, ఈ చారు కేసేగాడు, ఈ అన్నయ్య ఏమైంది? క్షమించండి సిస్టర్, పొరపాటున గీత దాటి అటు వెళ్ళాను. శిక్షగా చేయి కోసుకున్నాను. వాళ్ళు గీత దాటినా మనం గీత దాటినా మనకే శిక్ష. వెంటనే ఈ పద్ధతి మార్చాలి. కరెక్టే సిస్టర్, లేదంటే ఈ గీత ఎంతమంది రక్తం తాగుతుందో. జాగ్రత్త అన్నయ్య గారు. వదినా, అన్నయ్య సంగతి చూడు. మంట! ఆ చెయ్యి లేవు, కట్టు కడతాను. బంగారం లాంటి చీర చించి పాడు చేయడం ఎందుకు? ఇది కాదు గాని నువ్వే లోపలికి రా, కొత్త గుడ్డతో కట్టి కడతాను. నా చేయి కంటే నీకు చీర ఎక్కువ. రా. తాయారు. అమ్మో అమ్మా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.